హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అమీను. సో గైస్, ఈ రోజు ఈ వీడియో ఏంటి అంటే, మీరు ఆల్రెడీ thumbnail లో చూసిన విధంగానే అసలు త్రిబ్లీలో ఏదైతే మనం ఈసెట్ ప్రిపరేషన్ లో భాగంగా త్రిబ్లీ నుండి ఎలాంటి కాన్సెప్ట్ చదవాలి, ఒక 60 to 70 మార్క్స్ అనేవి స్కోర్ చేయాలనుకుంటే అని చెప్తానని చెప్పాను కదా. సో ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం. అండ్ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ తో, లైక్ త్రిబ్లీలో టాప్ ర్యాంక్ కొట్టిన ఒక స్టూడెంట్ తో ప్రెసెంట్ అబ్బాయి ఏఈలో చదువుతున్నాడు అనమాట, లైక్ ఫైనల్ ఇయర్. సో నేను కూడా ఫైనల్ ఇయర్. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తనతో నేను మాట్లాడిన తర్వాత నాకు వచ్చిన క్లారిటీ అండ్ అలాగే నేను ఆ అబ్బాయి చెప్పిన పాయింట్స్ అనేవి నోట్ చేసి మీకు ఒక వీడియో పరంగా అయితే రికార్డ్ చేద్దాం అనుకున్నాను. సో ఈ రోజు ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా డౌట్స్ ఉన్నా సరే, ఈ వీడియో చూసిన తర్వాత మీకు డౌట్స్ ఉన్నాయి అనుకుంటే యూ కెన్ మెసేజ్ మీ, లైక్ కిందన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్లీ నాకు తెలిసిన ఆ ఇంపార్టెంట్ ఏవైతే పాయింట్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు చెప్తాను. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా సెషన్ ని స్టార్ట్ చేద్దాం. ఇంకొకటి ఏంటి అంటే, ఈ సబ్జెక్ట్స్ గురించి నాకు పర్టికులర్ గా అంత తెలియదు అనమాట. నాకు తెలిసినంత వరకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ తెలుసు, మైక్రో కంట్రోలర్స్ తెలుసు, B3B తెలుసు, ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్ తెలుసు. బట్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద థింగ్స్ అనేవి తెలియవు కాబట్టి నేను మా ఫ్రెండ్ తో మాట్లాడి పాయింట్స్ అనేవి అన్ని తెలుసుకొని మీకు ఇక్కడ చెప్తున్నా. ఓకేనా? సో ఇఫ్ ఇన్ కేస్ మీకు లైక్ ఒక పెన్ పేపర్ ఉంటే ట్రై టు నోట్ ఇట్ డౌన్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, సిలబస్ అనేది ప్రాపర్ గా అనలైజ్ చేయాలి. అసలు ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది మీరు తెలుసుకుంటే ఆఫ్ ది సిలబస్ మన థింగ్స్ అనేవి ఇక్కడే కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా? ఒక పెన్ను పేపర్ తీసుకొని ఇప్పటికిప్పుడు ఈ వీడియో అయిన తర్వాత నేను ఎక్కడ స్ట్రాంగ్ గా ఉన్నాను, ఎక్కడ స్ట్రాంగ్ గా లేను, అండ్ ఏ కాన్సెప్ట్ చదవాలని చెప్పి క్లియర్ గా అర్థం చేసుకోండి. ఓకేనా? లేదు ఇంకొక టిప్స్ నువ్వే చెప్పన్నా, లైక్ ట్రిక్స్ ఏమైనా ఉంటే నువ్వే చెప్పన్నా అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైనింగ్ కాకుండా లైక్ సెమ్ తో పాటు ప్రిపేర్ అవుతున్నాను అనుకోండి. మీకు సెమ్ లో ఈ ఫిఫ్త్ సెమ్ లో ఉన్న ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో, ఎవరైతే లేవనుకుంటే ఫోర్త్ సెమ్ లోని సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి ప్రిపేర్ అవ్వండి. మీరు స్టార్టింగ్ నుండి ప్రిపేర్ అవ్వడం కంటే, ఫర్ ఎగ్జాంపుల్ B3B నుండి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, అది మీరు స్టార్టింగ్ లో ఉన్నారు, అక్కడ నుండి మళ్ళీ కాన్సెప్ట్స్ అన్ని చూసుకుంటూ రావాలంటే చాలా చాలా కష్టమైపోతుంది. సో అలా కాకుండా మీకు ఫోర్త్ సెమ్ లో కానీ ఫిఫ్త్ సెమ్ లో కానీ ఉన్న లైక్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కానీ మైక్రో కంట్రోలర్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా. సో వీటి నుండి వచ్చిన ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? అలా చూస్తారు అనుకోండి, మీకు ఈజీగా కవర్ అయిపోతాయి. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు 100కి 100 మార్క్స్ అనేది స్కోర్ చేయలేరు. నేను మళ్ళీ చెప్తున్నా, 100కి 100 మార్క్స్ స్కోర్ చేయలేరు కాబట్టి అట్లీస్ట్ 60 to 70 మార్క్స్ స్కోర్ చేయగలిగితే మీకు ఈజీగా 500 ర్యాంక్ బిలో వస్తుందని నేను పక్కగా చెప్పగలను. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్రెడీ చూసాను, చాలా మంది స్టూడెంట్స్ గైడ్ చేశాను. వాళ్ళందరికీ చాలా మంది మంచి ర్యాంక్స్ కూడా వచ్చాయి అనమాట. సో ప్రెసెంట్ వాళ్ళందరూ కూడా ఒక మంచి మంచి కాలేజ్ లో జాయిన్ అయ్యి ఉన్నారు. సో అదే చెప్తున్నా. ఇంకొకటి ఏంటి అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఏదైతే పర్టికులర్ లైక్ కోర్ లో ఈ సబ్జెక్ట్ చదవాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ సంబంధించిన కూడా డీటెయిల్ గా సిలబస్ తెలుసుకోవడం చాలా అవసరం. ఓకేనా? సో దాని పరంగా మీకు ఏపీ వాళ్ళైతే ఏపీ వాళ్ళకి అండ్ అలాగే టీఎస్ వాళ్ళకి అయితే టీఎస్ వాళ్ళకి రెండింటి కూడా ఇక్కడ పెట్టాను. ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. సో మీకు జస్ట్ ఏపీ ఈసెట్ 2024 సంబంధించి నార్మల్ గా వెళ్ళి గూగుల్లో చూడగలిగితే మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ సిలబస్ అనేది ఏది లేదు, చాలా చాలా ఈజీ అన్నమాట. సో చాలా ఈజీ కాన్సెప్ట్స్ మీకు ఒకసారి అసలు ఆ అబ్బాయి చెప్పాడు కదా. సో మీ సీనియర్, సూపర్ సీనియర్, ఒకసారి ఆ అబ్బాయి ఏం చెప్పాడు, ఎలా ఇలా ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పాడు అని చెప్తాను చెప్పాను కదా. సో ఒకసారి చూడండి. ఫస్ట్లీ మీరు చేయాల్సింది ఏంటి అంటే మైక్రో కంట్రోలర్స్. ఓకేనా? సో ఇక్కడ మీకు ఐ థింక్ ఇక్కడ ఉందనుకుంటున్నాను. ఇక్కడ కన్వర్ట్ లాస్ట్ లో ఉంది కదా మైక్రో కంట్రోలర్స్. లేదు అన్న నేను ఇది చేయలేను, ట్రాన్స్ఫార్మర్స్ నుండి చేయగలుగుతాను, ట్రాన్స్ఫార్మర్స్ చేస్తానంటే యూ కెన్ గో విత్ ట్రాన్స్ఫార్మర్స్. ఓకేనా? సో ఆ అబ్బాయి చెప్పాడు కదా అని చెప్పి నేను జస్ట్ మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా అంతే. అంతేగాని మీరు ఇదే చేయాలని చెప్పట్లేదు. ఓకేనా? సో థింగ్స్ అన్ని అనలైజ్ చేయండి, ఏది బాగుంటుందో అది మాత్రమే చూస్ చేసుకోండి. అంతేగాని నేను చెప్తున్నాను చెప్పి పాయింట్ మాత్రమే లైక్ తీసుకోవాలని మాత్రం కాదు. ఓకేనా? సో సో ఒకవేళ ఆ అబ్బాయి అయితే స్టార్ట్ చేయాలనుకుంటే ఎలా స్టార్ట్ చేస్తారంటే, మైక్రో కంట్రోలర్స్ అంట, తర్వాత బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పాడు. సో ఇక్కడ ఉందనుకుంటా మేబీ. యా. సో అండ్ అలాగే దాని తర్వాత పవర్ సిస్టమ్స్ అంట, ఏసీ అండ్ డీసీ మిషన్స్. ఒకసారి పాజిబుల్ అయితే మీరు నోట్ చేసుకున్నట్టు ట్రై చేయండి. పవర్ సిస్టమ్స్, ఏసీ అండ్ డీసీ మిషన్స్, ఏసీ సర్క్యూట్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్, అండ్ అలాగే పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్, యాంప్లిఫైర్స్ అండ్ ఆసిలేటర్స్ అంట. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్స్ అన్ని స్టార్ట్ చేసుకుంటూ మెల్లగా వెళ్ళండి. సో దాని తర్వాత మీకు కన్వర్టర్స్, తర్వాత ఏసీ రెగ్యులేటర్స్, తర్వాత చాపర్స్, ఇన్వర్టర్స్, సైక్లో కన్వర్టర్స్, ఇలా అన్ని వస్తాయంట. సో వాటి మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మీరు ఎంత ఏదన్నా సరే ఒక 60 to 70 మార్క్స్ స్కోర్ చేసేలాగా ఉండాలి. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇవన్నిటికీ యూజ్ అయ్యే విధంగా మీకు కొన్ని లింక్స్ అనేవి ఇచ్చాను అనమాట. సో ఈ లింక్స్ అనేవి మీరు నేను అందరికీ ఇస్తాను. ఎవరైతే మన కోర్స్ అనేది జాయిన్ అయ్యారో, లైక్ ఆ కోర్స్ అనేది మీకు తెలియదు కదా ఏంటనేది, ఒకసారి మీకు చూపిస్తాను. అసలు ఆ కోర్స్ ఎలా తీసుకోవాలి మీ అందరికీ తెలిసి ఉంటుంది, బిఎస్డివిపి అకాడమీ అని చెప్పి. సో అన్న ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాడు. ఒకసారి మీకు ఒకవేళ తెలియకపోతే నార్మల్ గా గూగుల్లోకి వెళ్ళి బిహెచ్డివిపి అకాడమీ అని కొడితే
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సిరీస్ ఏదైతే ఉందో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో, ఈ టెస్ట్ సిరీస్ లో మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా ప్రతిదీ షార్ట్ అండ్ నోట్స్ కానీ, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ, తర్వాత ఎవ్రీథింగ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అయితే వస్తాయి అనమాట. ఓకేనా? సో ఒకసారి మీకు ఆ, ఇది చూపిస్తాను కదా. సో ఒకసారి ఏపీఈసీ 2025 ఉంది కదా, సో ఒకసారి మీరు చూడండి. ఇందులో మీరు త్రిబుల్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో, త్రిబుల్ సంబంధించిన మాక్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో, ఆ మాక్ టెస్ట్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మీకు రియల్ టైం ఎలా అయితే ఉంటాయో సేమ్ టు సేమ్ అలానే ఉంటాయి అనమాట. ఓకేనా? సో బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అసలు క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి మీకు క్లారిటీ రావడానికి. ఓకేనా? చెప్పాను కదా మీరు ఎలా స్టార్ట్ చేయాలి. మైక్రో కంట్రోలర్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ సప్లైస్, ఏసీ అండ్ డీసీ మిషన్స్, ఏసీ సర్క్యూట్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్, పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్, యాంప్లిఫైర్స్ అండ్ ఆసిలేటర్స్, అండ్ దాని తర్వాత ఆ, ఆ, ఇంకేమున్నాయి, ఇది 10 మార్క్స్ ఏదైతే ఉందో, లైక్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత ఎలక్ట్రిక్ ట్రాక్షన్, ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్, ఇలా ప్రతిది కూడా చూసుకుంటూ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. అండ్ దాని తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో చెప్పాను కదా. చెప్పాను కదా, ఈ రిసోర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తానని చెప్పి. ఈ రిసోర్స్ అనేది మీకు ఎవరైతే ఈ కోర్స్ లో జాయిన్ అవుతారో, కోర్స్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఒక గ్రూప్ లో యాడ్ చేస్తాము. ఆ గ్రూప్ లో యాడ్ చేసిన తర్వాత మీకు అన్ని కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఓకేనా? ఒకసారి ఆ గ్రూప్ ఎలా ఉంటుంది ఏంటి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అంతకంటే ముందు ఒకసారి మీకు క్లారిటీ ఇవ్వడానికి ఒకసారి చూడండి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సేమ్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనమాట మీకు ఒకసారి. అందుకే మీకు చాలా క్లియర్ గా అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను. ఓకేనా? సో నాట్ ఓన్లీ B3 మీకు ఇలాంటివి రిమైనింగ్ కూడా ఉన్నాయి. ఏసీ ఒకసారి మనం ఏసీ మెషిన్స్ చూద్దాం. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నా. ఒకవేళ మీకు ఈ కోర్స్ ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే యూ కెన్ టేక్. ఓకేనా? సో మీకు కింద లింక్స్ అనేవి ఇస్తాను. మీరు ఏపీ అయితే ఏపీ, టీఎస్ అయితే టీఎస్. సో ఒకసారి మీరు ఏ కూపన్ కోడ్ వాడితే మీకు యూజ్ అవుతుంది, ఒక మనీ తగ్గుతుంది అని క్లారిటీ రావాలి కదా. సో ఒకసారి మీకు కూపన్ కోడ్ ఒకసారి ఎలా యూజ్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ కూపన్ కోడ్, ఆస్క్ అభినవ్ అని చెప్పి. ఈ కూపన్ కోడ్, మీ పర్టికులర్ ఈ కూపన్ కోడ్ మీరు యూజ్ చేసినట్లయితే మీకు ఆ ₹200 కోర్స్ కాస్త ₹180 కోర్స్ వస్తుంది అనమాట. ఓకేనా? సో మీకు ఎంపీసీ తో పాటు మీకు కోర్ కూడా వస్తాయి. ఓకేనా? మొత్తం అంతా కలిపి ₹180 కి, అలాంగ్ విత్ గైడెన్స్. ఓకేనా? సో గైడెన్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఇఫ్ ఏవైనా థింగ్స్ అనేవి మీకు ఈజీగా ఉండడానికి ప్రతిదీ కూడా మేము ఇక్కడ, మీకు ఒకవేళ డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ కానీ, ఏవైనా ఇంకెలాంటివైనా సరే, నోట్స్ అంటే నోట్స్లు కానీ, ప్రతిదీ కూడా ఈ గ్రూప్ లో, ఈ సైడ్ గైడెన్స్ గ్రూప్ లో జాయిన్ చేసిన తర్వాత మీకు అట్లీస్ట్ అన్ని పంపించడానికి అయితే ట్రై చేస్తామంట. సిలబస్ వీడియోస్ కానీ, తర్వాత షార్ట్ కట్ ట్రిక్స్ కానీ చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక అబ్బాయి అడిగాడు అనమాట డౌట్. ఆ డౌట్ కి సంబంధించిన ఆన్సర్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. సో ఎవ్రీథింగ్ ఇలా అన్ని కూడా ఉంటాయి. ఓకేనా? సో నాట్ ఓన్లీ మేము ఏదో మీకు ఇచ్చేసి వదిలేయడం కంటే, ప్రాపర్ గా కూర్చోబెట్టి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేస్తూ, మోటివేషన్ ఉండేలాగా చూసుకుంటూ, షార్ట్ కట్ టెక్స్ కానీ, ప్రీవియస్ పేపర్స్ కానీ, షార్ట్ అండ్ నోట్స్ కానీ, ఇలా ప్రతిదీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? సో మీకు చెప్పాను కదా అసలు ఆ సిలబస్ అనేది మీరు ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అని చెప్పి. అండ్ అలాగే మీరు యూస్ చేయాల్సిన కూపన్ కోడ్ ఇదనమాట. ఈ కూపన్ కోడ్ మీరు యూస్ చేసినట్లయితే మీకు ₹20 తగ్గుతుంది అని చెప్తున్నా. లేదనుకుంటే మీరు ₹200 తీసుకోవాలనుకున్నా సరే యూ కెన్ టేక్. ఓకేనా? లేదన్నా ఈ ₹200 కూడా కోర్స్ వద్దు, మేము బయట తీసుకుంటాం 5000 6000 పెట్టి అనుకుంటే, ఈజీగా మంచిగా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో మేము అసలు ఆపోజిటే కాదు. బట్ మీకు క్లారిటీ రావడానికి మాత్రమే చెప్తున్నాం. ఇన్ కేస్ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగొచ్చు ఈ గ్రూప్, లైక్ కింద నా కామెంట్ సెక్షన్ లో. నేను డెఫినెట్లీ మీకు లైక్ యూజ్ అయ్యే విధంగా చెప్తా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి మాక్సిమం సేమ్ సిలబస్ ఉంటుంది. అసలు చిన్న చిన్న మైనర్ థింగ్స్ మాత్రమే ఉంటాయి. సో అందుకే నేను లైక్ అంత ఎక్కువగా డిస్కస్ చేయట్లేదు. ఓకేనా? సో అన్న ఏపీ వాళ్ళకి చెప్పావు కదా, టీఎస్ వాళ్ళకి చెప్పలేదని చాలా మంది అడుగుతారు. సో బోత్ మాక్సిమం రెండింటికి ఈజీగానే ఉంటాయి, సేమ్ గానే ఉంటాయి కాబట్టి చెప్పట్లేదు. ఓకేనా? అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ త్రిబుల్ కి సంబంధించింది. ఇఫ్ ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎంపీసీ కూడా చూడాలనుకుంటే కింద ఎంపీసీ వాళ్ళు కూడా చూడండి, ఉంటాయి అనమాట. ఎంపీసీ కూడా నేను పెట్టుంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్లీ యూజ్ అవుతాయి. ఓకేనా? సో డెఫినెట్లీ రాత్రి పగలు కష్టపడి మీకోసం ఈ టెస్ట్ సిరీస్ అనేది బిల్డ్ చేశాం కాబట్టి, సో ఇఫ్ పాసిబుల్ ఉంటే ఆ ₹180 మీకు పెట్టగలిగితే మోర్ దెన్ అన్నఫ్. ఓకేనా? సో మీరు ఒక మంచి ర్యాంక్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లే. ఓకేనా? హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద మెసేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.